అందరికీ నమస్కారం. నేను మీ దేవి. యాటిట్యూడ్ లవర్ 32వ భాగం. రచయిత మోక్ష గారు. పనిచేసేది మా అన్నయ్య కంపెనీలోనే కదా. మా అన్నయ్య మీకు జీతం ఇస్తుంది నన్ను చూసుకోవడానికి. అది గుర్తుంచుకొని ఒళ్ళు దగ్గరుంచుకొని పనిచేయని లలిత గారి ఊహల్లో అర్జున్ని గదమాయిస్తున్న మధు గుర్తు రాగానే రామచంద్ర ప్రభో అని తలకొట్టుకొని అర్జున్ అంటూ అర్జున్ని వెతుక్కుంటూ వెళ్ళింది లలిత. రే పెద్దోడా, పూజ అయ్యేసరికి ఏ టైం అవుతుందో అంతవరకు ఖాళీ కడుపుతో ఏముంటావు? ఈ కాఫీ చొక్కలు నోట్లో వేసుకో అని వాళ్ళ నానమ్మ ఇచ్చిన కాఫీ తీసుకోబోతున్న అర్జున్ చూసి అర్జున్ అని గట్టిగా కేక వేశారు లలిత గారు. ఆ అరుపుకి నాన్నమ్మ మనవడు ఇద్దరు ఉలిక్కిపడి తలెత్తి చూశారు. వ్రతం అయ్యేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవద్దన్నానా అని కల్లెర చేశారు ఆవిడ. అవన్నీ పాత రోజులు లలిత. ఇప్పుడు వ్రతం అయ్యేటప్పటికి ఏ టైం అవుతుందో ఏమో, అప్పటి వరకు వీడిని ఖాళీ కడుపుతోనే ఉంచుతావా అని అన్నారు నాన్నమ్మ. పంతులు గారు మరీ చెప్పారు కదా అత్తయ్య, వ్రతం అయ్యేంత వరకు కూడా ఏమీ తినకూడదని. అయినా నేనేం చెప్పినా నా బిడ్డ మంచి గురించే, క్షేమం గురించే, అతని జీవితం బాగుండాలని కదా అని అంది లలిత. ఏంటో ఒక్కొక్కసారి నీది ప్రేమో పిచ్చో కూడా నాకు అర్థం కావట్లేదు. వాడిని నీ కనుచూపుల్లోనే పెట్టేసుకున్నావు. అందరూ కూడా అదే అనుకుంటున్నారని అన్నారు ఆవిడ. ఎవరేమనుకుంటే నాకేంటి, నా కొడుకు విషయంలో నేను ఇలాగే ఉంటాను స్థిరంగా నిలబడ్డారు లలిత. నా గురించి ఎవరేమనుకుంటే ఏంటి, నేను ఇలాగే ఉంటాను. ఒకసారి మధు చెప్పిన మాటలు అచ్చు వాళ్ళ అమ్మ మాటల్ని పోలి ఉండడంతో కిసుక్కుని నవ్వాడు అర్జున్. లలిత అర్జున్కి ఒక సీరియస్ లుక్ ఇచ్చి వెళ్ళి నీ పెళ్ళాన్ని లేపు అన్నారు. అర్జున్ తల ఊపి మధు రూమ్కి వెళ్ళాడు. ఇంకా కార్యం కూడా అవ్వలేదు, వాడిని పంపించడం ఏంటే, నువ్వే లేకపోయావా అని అన్నారు ఆవిడ. నేను లేపితే లేస్తుందా అత్తయ్య, కుంభకర్ణుడు చెల్లెల్లా పడుకుంది అని ఉడుక్కుంటూ చెప్పింది లలిత. అర్జున్ వెళ్ళాక పెద్ద ఆవిడ లలిత చేయి పట్టుకొని, నీ మేనకోడల్ని ఇంటి పెద్ద కోడలు చేసుకోవాలనుకున్నావు, కానీ అంత తారుమారైంది. నువ్వు మధుని నీ కోడలిగా అంగీకరించలేదని నాకు అర్థమైంది. ఇష్టం లేదు కదా అని కోడల్ని రాచి రంపాన పెట్టే అత్తగారివి కాదులే నువ్వని నాకు తెలుసు. కానీ అంటూ ఆపిన ఆవిడ వైపు లలిత చివాలను చూసి కానీ ఏంటి అని అంది. కానీ అంటే ఆవిడ కాస్త తడబడుతూ, మధుని వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారే, తను ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే గబుక్కున నోరు జారద్దు అని భయపడుతూ చెప్పారు ఆవిడ. గారాబం అని మూతి విరిచి, వాళ్ళందరూ గుండెలో పెట్టుకొని చూస్తే నన్ను మా ఇంట్లో నెత్తిన పెట్టుకొని చూసేవారు. అలాంటి నన్ను ముక్కు మీద ఎప్పుడు కోపంతో తాండవించే బావకిచ్చి కట్టబెట్టారు. పాపం చిన్నపిల్లని ఎప్పుడైనా నా మీద జాలి చూపించాడా? ఆయనకు అన్నీ కరెక్ట్ టైంకే ఉండాలి. లేచిన వెంటనే బ్రష్ మీద పేస్ట్ దగ్గర నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కాళ్ళకు వేసుకునే చెప్పుల వరకు అన్నీ అందివ్వాలి. మా వాళ్ళు నన్ను కాలు కూడా కింద పెట్టనివ్వకుండా పెంచారని ఇక్కడ అలాగే ఉన్నాను. బావకి తగ్గట్టు నేను మారలేదు అన్నారు లలిత. అన్నీ బావ మీద పెట్టేస్తావి, అక్కడికి నువ్వేదో తక్కువ తిన్నట్టు. పెళ్ళైన కొత్తలో ఆషాఢమని వెళ్ళిన దానివి ఆశ్వయుజం వచ్చాక కానీ రాలేదు. సిగరెట్ మానేస్తే కానీ కాపురానికి రానని కండిషన్ పెట్టి వాడెవరికీ తెలియకుండా చేసుకున్న అలవాటు అందరికీ చెప్పేసి చివరికి వాడి చేత సిగరెట్ మానిపించేశావు కదా అన్నారు ఆవిడ. మా పెళ్లి జరిగిన తర్వాత నేను మొదలుపెట్టిన ఏ పనైనా నిర్విఘ్నంగా చేసిందంటూ ఉంది అంటే అదేనేమో. రాహుల్ నా కడుపున పడ్డప్పుడు మీ అబ్బాయి మొండితనమే కదా, పెద్దోడు ఇంకా చిన్నపిల్లోడే, అప్పుడే పిల్లలు వద్దు నేను అబార్షన్ చేయించుకుంటానంటే మీరంతా ఒప్పుకున్నారు. నన్ను మీరంతా స్ట్రెస్ చేసి చివరికి మీ మాటే నెగ్గించుకున్నారు. వాడేమో 1 నెల తక్కువగా పుట్టేసి వాడు నెత్తికి నెక్కు కూర్చున్నాడు. వాడితో నాకు ఎన్ని అగచాట్లో. వాడొచ్చాక నాకు పెద్దోడిని పట్టించుకుని తీరుకుండేదా? అసలు రాక్షసుడు అని పళ్ళు నూరుకుంది ఆవిడ. అర్జున్ జగ్గుడు నీళ్ళు మొహాన్ని కొట్టిన తర్వాత లేచిన మధు ఇప్పటి వయసుని మర్చిపోయి పాత రోజుల్లో విహరిస్తున్న లలితను చూసి చిన్నగా నవ్వుకుని, అయితే అత్తయ్య మీరు కూడా నాలాగేనా అని నవ్వింది. అంతే. మధుని చూడగానే లలితలో అత్తగారు నిద్రలేచి, నేను అరగంట కష్టపడి నిద్ర లేపినా లేవలేదు, కానీ మీ ఆయన లేవగానే లేచావా, వాడేం మాయ చేశాడేంటి అని అంది. మంత్రదండంలో నీళ్లు నా మొహాన్ని కొట్టారు, అందుకే లేచాను అంది మధు చీర కొంగుతో మొహం తుడుచుకుంటూ. అంతే. పెద్దావిడ బల్లు నవ్వి, మధు వాడికి ఓపిక తక్కువ తల్లి, నువ్వే సర్దుకుపోవాలన్నారు. అదంతా వేరేగా చెప్పాలా అమ్మమ్మ? అర్జున్ని ఎలా కొంగుకు చుట్టుకోవాలో నాకు బాగా తెలుసు కదా అని గర్వంగా చెప్తున్న మధుని చూసి లలిత మూతి తిప్పుకుంటూ, వాడు నా కొడుకు, నీ కొంగుకి అందడులే అని అంటూ పంతులు గారు వచ్చేశారు. వెళ్ళి స్నానం చేసి త్వరగా రెడీ అయ్యిరా అని అన్నారు. సరే అని అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చి తన గదిలోకి వెళ్తూ ఉంటే, తల స్నానం చెయ్యి అని వెనుక నుండి అరిచారు లలిత గారు. అబ్బా, వారం రోజుల నుంచి తల స్నానం చేస్తూనే ఉన్నాను అత్తయ్య, హెయిర్ అంతా కూడా పాడైపోతుంది. ఈరోజు వదిలేండి, హెడ్ బాత్ రేపు చేస్తాను అని అంది మధు.
లలిత వాళ్ళ అత్తగారి వంక చూసి సిటీలో ఉంటే ఇలాగే అరకొర జ్ఞానం ఉంటుంది, శాస్త్రం అంటే శాస్త్రమే, వెళ్ళి స్నానం చేసడానికి గదివారు ఓకే అని అంటూ దీర్ఘంగా నిట్టూర్చి స్నానానికి వెళ్ళింది మధు. ఆ ఇంటికి అటాచ్డ్ వాష్రూమ్స్ లేకపోవడంతో బయట వాష్రూమ్లో స్నానం చేసి అక్కడే చీర కట్టుకోవడం కుదరక షేప్ వేర్ బ్లౌజ్ వేసుకొని చీరని మొత్తం ఒంటికి చుట్టుకొని గబగబా మెట్లెక్కుతూ గదిలోకి వెళ్తున్న మధు అప్పుడే ఫ్రెష్ అవ్వడానికి వచ్చిన అర్జున్ కంటపడింది. మధు అందాలన్నిటినీ ముందు చీరతో కప్పేసినా ఏ ఆచ్ఛాదన లేకుండా ఊరికి వదిలేసిన మధు నడుముని అలా చూడగానే అర్జున్ ఫ్రెష్ అవుదాం అనుకున్న ఆలోచనని వాయిదా వేసి మధు వెనకే అడుగులు వేసుకుంటూ తన గదికి వెళ్ళి డోర్ వేసుకుంటున్న మధుకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా అమాంతం తలుపులు పెట్టి లోపలికి వెళ్ళాడు. అర్జున్ ఒంటికి చుట్టుకున్న చీర గట్టిగా పట్టుకొని తెల్లవై చూసింది మధు. అర్జున్ నవ్వుతూ మధుని చూసి ఆమె వైపుకి అడుగులు వేశాడు. మధు అందుకు భిన్నంగా అర్జున్ కేసి బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఏంటిది అర్జున్ అని అంటూ వెనక్కి అడుగులు వేసింది. అర్జున్ ముందుకి, మధు వెనక్కి వేస్తున్న అడుగులు మధు వెనక ఉన్న గోడకి ఆనుకొని ఆగిపోతే ఇద్దరి అడుగులు అక్కడే ఆగిపోయాయి. భయంగా తలెత్తి అతని కళ్ళల్లోకి చూసింది మధు. ఎప్పుడు జీవం లేనట్టుగా ఉండేలా కాదు, అప్పుడప్పుడు తన మీద ప్రేమ కురిపించేట్టుగాను లేవా కళ్ళు. అర్జున్ కళ్ళు ఇంకేవో వెతుకుతున్నాయి. ఇంకా ఏదో కావాలంటున్నావు. మధు కంగారుగా అనిపించి తల ఉంచుకొని ఎవరైనా వస్తారంది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఇంకెవరు వస్తారు అని మధు కేసు ఒక్క అడుగు వేశాడు. తప్ప అర్జున్, మనకు పెళ్ళైంది కదా మధు, అందుకే ఈ ఒక్కరోజు వెయిట్ చేయండి. ఇంకెన్నాళ్ళు, ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్ళయ్యేంత వరకు అన్నావు, పెళ్ళయ్యాక ఇంకో రోజు అంటున్నావు. ఐ కాంట్ వెయిట్ అన్నాడు. గాలి ఏమైనా సోకిందా, అలా మాట్లాడుతున్నారేంటి, ఇంకెలా మాట్లాడాలి అని ఇంకొన్ని అడుగుల్లో ఇద్దరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒకరికి తగిలేంత దగ్గరికి చేరిపోయి చుట్టుకున్న ఆ చీరలో మధు నడుముని వెతికే పనిలో పడ్డాడు. మధు రెండు చేతులు చీరను చుట్టే పనిలో బిజీగా ఉండేసరికి అతన్ని ఆపడం తన తరం కాలేదు. ఇంకొక 36 గంటలు వెయిట్ చేయండి అర్జున్, ఐఆమ్ ఆల్వేస్ యువర్స్ అని కూడబలుక్కొని చెప్పింది. హెల్ ఆఫ్ దిస్ రిచువల్స్ మధు. ఇద్దరి మనసులు కలిసినప్పుడు వాళ్ళిద్దరూ ఫిజికల్గా కూడా కలుసుకోవడానికి ఎందుకు ఇన్ని రూల్స్, రెస్ట్రిక్షన్స్, ఈ పెళ్ళి, ఫస్ట్ నైట్ ఇవన్నీ కూడా అవసరమా అని అన్నాడు. అతని గొంతులో కోపం మధుకి అర్థమయ్యి అతనిని మెల్లిగా చెబుదామని, ప్రేమ మన ఇద్దరిని కలిపితే పెళ్ళి మన రెండు కుటుంబాలని కలిపింది అర్జున్. మన ఇష్టాన్ని కాదనకుండా మనం ఇద్దరు పెళ్లి చేసినందుకు మనం కూడా పెద్దవాళ్ళ మాట గౌరవం ఇవ్వాలి కదా అని అంది. చివాలన తలెత్తి మధు కళ్ళలోకి చూశాడు. కుంకుమ కళ్ళల్లో పడ్డట్టు ఎర్రగా ఉన్నాయి అర్జున్ కళ్ళు. ఇంతలో బయట నుంచి మధు అని లలిత గారు అరుపు. అర్జున్ నోటి మీద చెయ్యడం పెట్టి ఏంటత్తయ్యా అంది. తలుపు తీ ఒకసారి అన్నారు. చీర కట్టుకుంటున్నాను, ఏంటో చెప్పండి అంది. ఆవిడ కాస్త తటపటాయించి అర్జున్ ఎక్కడున్నాడో చూసావా నువ్వు, ఫ్రెష్ అవుతానని వచ్చాడు, వాష్రూమ్లోనూ లేడు అన్నారు. మధు అర్జున్ కేసు ఒక లుక్ ఇచ్చి ఏమో అత్తయ్య నాకు తెలియదు, చీర కట్టుకుని వచ్చి చూస్తానంది. వద్దులే నేనే వెతుక్కుంటానని త్వరగా రెడీ అయ్యిరా అని వెళ్ళిపోయింది లలిత. మధు అమ్మయ్య అని ఊపిరి తీసుకొని అర్జున్ నోటికి పెట్టిన చేతిని అడ్డు తీసి అర్జున్ పెదవి అంచున చిన్న పెక్కిచ్చి ఈ రోజుకి ఇది చాలు వెళ్ళండి ఇంకా అని ఆ గది నుండి వెనుక దారి గుండా అర్జున్ని పంపించేసింది. కోపంగా బయటకు వచ్చిన అర్జున్ ముందుకి నడుస్తూ ఉంటే ఏదో అడ్డు తగిలినట్టుగా అనిపించి తలెత్తి చూస్తే ఎదురుగా రాహుల్. అతన్ని తప్పించుకొని వెళ్ళబోతూ ఉంటే రాహుల్ వాళ్ళ అన్న చేతిని పట్టుకొని ఆపి అన్నయ్య ఎక్కడికి వెళ్ళావు అని అన్నాడు. నీకెందుకు అని కోపంగా అన్నాడు. అతని చేయి వదిలించుకొని వెళ్ళబోతే నాకే కావాలి, అక్కడ నీ కోసం వెతుక్కుంటున్న మమ్మీకి నువ్వు వదిన రూమ్లో ఉన్నావని చెప్పనా అన్నాడు. అసలే మధు కాదన్న కోపంలో ఉన్న అర్జున్ రాహుల్ ఇంకా విసిగించేసరికి అతని నడుము మీద గట్టిగా గిచ్చి తిన్నగా వాష్రూమ్కి వెళ్ళాడు. చీర కట్టుకొని అద్దం ముందు నిల్చొని అందానికి బెరుగులు దిద్దుకుంటున్న మధుకి అర్జున్ గుర్తురాగానే ఒళ్ళు జువ్వుమన్నట్టుగా అయ్యింది. అబ్బా, ఒక క్షణం హార్ట్అటాక్ తెప్పించేశారనుకొని అద్దంలో తనని తాను చూస్తూ నవ్వుకుంటూ ఉండగా ఒక్కసారిగా అద్దంలో తన ప్రతిబింబం బదులు తన వాళ్ళంతా గ్రూప్ ఫోటోకి నిల్చున్నట్టు కనిపించారు. కళ్ళు నిలుముకొని వెనక్కి తిరిగి చూసిన మధుకి ఆ రూమ్లో తన తప్ప మరెవరూ లేరని అర్థమయ్యాక మొహం నీరసంగా పెట్టి వాళ్ళంతా ఎలా ఉన్నారో ఏంటో అని అనుకుంటూ ఉండగా తన మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్ మీద రిషి నెంబర్ చూడగానే మధు పెదాలపై చిన్న నవ్వు. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది. వీడియో కాల్. ఇంట్లో వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళందరినీ చూడగానే సెంటీ అయిపోయింది మధు. కానీ ఏడిస్తే మళ్ళీ వాళ్ళెక్కడ బాధపడతారోనని ఏం హాయ్ అని అందరినీ ఉద్దేశించి చిన్నగా నవ్వు నవ్వింది మధు. మధు, నీకు అక్కడ అంతా కూడా బాగానే ఉందా, కంఫర్టబుల్గానే ఉందా, టిఫిన్ చేసావా మధు, రాత్రి ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అయింది, వ్రతం అయ్యిందా లేదా, ఈవినింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతారు మీరు
ఇలా అందరూ ఒకరు తోచిన ఒకరు ప్రశ్నలు మధుకి సమాధానం ఇచ్చే టైం కూడా లేకుండా అడిగేసరికి ముందు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలో తెలియక మధు అయోమయంలో ఉండగా, మధు రెడీ అయ్యావా అని బయట నుంచి లలిత గొంతు వినిపించింది. దాంతో రిషి, రేపు ఇంటికి వచ్చాక మీ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తుందిలే కానీ లెట్ హర్ లీవ్ అని కాల్ డిస్కనెక్ట్ చేసేశాడు రిషి. మధు కట్టయిన కాల్ చూసి నవ్వుకొని కంటి కొనలలో చేరుకున్న తడిని తుడుచుకుని వచ్చేస్తాను అని అంటూ బయటకు వచ్చింది. పట్టు చీరలో వచ్చు బుట్టబొమ్మలా ఉన్న మధుని చూసి ఒక క్షణం అలా కన్నార్పకుండా చూస్తున్న లలిత అంతలో ఆవిడకి తెలివి వచ్చేసరికి ఎంతసేపు పంతులుగా పిలుస్తున్నారని మధుని కంగారు పెట్టి తీసుకువెళ్ళింది ఆవిడ. సత్య రాహుల్ కూడా కొత్త పెళ్లి జంట అయితే వాళ్ళని కూడా అప్పటికే వ్రతం దగ్గర కూర్చోబెట్టారు. సత్య తలలో ఒక మూర మల్లెపూలు, 2 మూరలు కనకాంబరాలు కనపడగానే మధు మొహం వాడిపోయింది. మొహం ముడుచుకొని వాళ్ళ అత్తగారి వంక చూస్తూ, అత్తయ్య మరి నాకేవి పువ్వులు అని అడిగింది. ఇద్దరికి ఆ పువ్వులు చెరిసగమని చెప్పేలోపుగానే తలలో పెట్టేసుకుందది. తలలో పువ్వులు తీయమని ఇంకేం చెప్తాను, అయినా నువ్వు పువ్వులు లేకపోయినా కూడా అందంగానే ఉన్నావులే ముక్తసరిగా జవాబిచ్చింది ఆవిడ. అయినా మీరు ముందు చెప్పి వెళ్ళొచ్చు కదా అత్తయ్య అని చిన్నబుచ్చుకొని అర్జున్ పక్కన కూర్చుంది. పూజ అంతా ఎంత బాగా జరిగినా మధు తలలో పువ్వులు లేవన్న బెంగ తన మొహంలో కనబడుతుంటే లలితకు కూడా జాలి వేసింది. కానీ అది పైకి ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రం ఆమెకి ఇగో అడ్డొచ్చి మరేం మాట్లాడకుండా శ్రద్ధగా సత్యనారాయణ వ్రతంలో లీనమైపోయింది. మధు అర్జున రిసెప్షన్ రోజు వీడిని నా ఎంగేజ్మెంట్కి రావద్దన్నాను, అక్కడికి వచ్చాడు. పెళ్ళికి వద్దన్నాను, అక్కడికి వచ్చాడు. వెళ్తూ వెళ్తూ రిసెప్షన్కి కూడా రావద్దని చెప్పాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. వాడిని వెళ్ళమని చెప్పు. తన రూమ్లో దర్జాగా చైర్లో కూర్చొని స్టైల్గా కాఫీ తాగుతున్న ఆదిత్యను ఉద్దేశిస్తూ రిషిని అడిగాడు అర్జున్. పోనీ ఫస్ట్ నైట్కి రానులేరా అన్నాడు ఆదిత్య. చంపేస్తాను నిన్ను అని చేతికి దొరికిన దిండొకటి ఆదిత్య మీదకి విసిరాడు అర్జున్. దాంతో ఆదిత్య తాగుతున్న కాఫీ కప్ తొనికి అతని షర్ట్ మీద ఒలికింది. అసలే వేడిగా ఉందేమో. అబ్బా ఏంట్రా నువ్వు, ఇది బ్రాండెడ్ షర్ట్ తెలుసా అన్నాడు ఆదిత్య. రిషి, వాడిప్పుడు ఇంకాసేపు ఇక్కడే ఉంటే నేనేం చేస్తాను నాకే తెలియదు అన్నాడు అర్జున్. అర్జున్, నాకు నువ్వెంతో వాడు అంతే కదరా, నా నోటితో వెళ్ళపని ఎలా చెప్పను అన్నాడు రిషి. పోనీ నేను వెళ్ళిపోనా అడిగాడు అర్జున్. వద్దులే అని ఆదిత్య వైపు తిరిగి, రే ఆది, చెప్పింది వినపడింది కదా, వెళ్ళి ఇక్కడి నుంచి అన్నాడు. మళ్ళీ సాయంత్రం రానా అయితే అన్నాడు ఆదిత్య. అది కోపంగా అరిచాడు రిషి. సెమిస్టర్ ఎగ్జామ్స్లో వాడు ఆన్సర్ షీట్ కాసేపు అరువు పెట్టుకుంటే అప్పుడు అంత టెక్కు దొబ్బాడు. ఇప్పుడు దొరికావురా, దా వచ్చి వాడిని నా కాలు పట్టుకోమను, అప్పుడు వదిలేస్తా అన్నాడు. ఎదురుగా ఉన్న స్టూల్ మీద కాళ్ళు వేసుకొని అటు ఇటు ఊపుతూ కాళ్ళు నరికేస్తాడు అన్నాడు రిషి. ఏంటి కంగారుగా కుర్చీలో నుంచి లేచి నిల్చున్నాడు ఆదిత్య. నీ కాళ్ళే, తర్వాత సినిమాలో కుంటోడి పాత్రలే వస్తాయి నీకు అన్నాడు రిషి. హిహి వద్దులే, వెరినవ్వు ఒకటి నవ్వి, అయితే లాస్ట్ టైం ఒకసారి మధుని మీట్ అయ్యి వెళ్ళిపోతానని 2 అంగలలో ఆ రూమ్ బయటకు వచ్చేశాడు ఆదిత్య. వెళ్తున్న ఆదిత్యని చూసి నవ్వుతున్న రిషి పక్కనే వేడిగా తగులుతున్న అర్జున్ చూపులకి మౌనంగా తలదించేశాడు రిషి. పిస్తా గ్రీన్ కలర్ డిజైనర్ డ్రెస్లో అచ్చు దివి నుంచి భూమికి దిగివచ్చిన దేవకన్యలా ఉన్న మధుని చూడగానే ఆదిత్య కంటపడింది. తనని అలా చూడగానే ఆదిత్య గుండెల్లో చిన్నగా మెలిపెట్టినట్టుగా అనిపించి, అబ్బా అని గుండె పట్టుకొని ఇందుకేనేమో వాడు నన్ను ఇక్కడికి రావద్దని అన్నాడు అని మనసులో అనుకుని హాయ్ మధు అని లోపలికి వెళ్ళాడు. నీరసంగా ఉన్న అతన్ని చూసి ఇబ్బందిగా నవ్వింది మధు. నువ్వు అలా గిల్టీ ఫీల్ అవ్వక మధు, అక్కడ మీ ఆయన నన్ను చంపేసేలా ఉన్నాడు అన్నాడు ఆదిత్య. ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను ఆదిత్య, నా మనసులో అర్జున్ ఉన్న విషయం నీ దగ్గర దాచి కూడా నీతో పెళ్ళికి ఒప్పుకొని నీతో క్లోజ్గా మూవ్ అయ్యి చాలా తప్పు చేశాను అని అంది మధు. ఏ ప్లీజ్, ఆ విషయం మర్చిపోమని చెప్పానా లేదా? నేనేమీ నీ మీద బెంగ పెట్టుకుని దేవదాసుని అయిపోవట్లేదులే. అయినా నేను వచ్చింది నేను నేర్పించడానికి కాదు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని మధుకు చేయందించాడు ఆదిత్య. థ్యాంక్స్ అంది మధు. అర్జున్ గడి కోపం వస్తే అరవడం తప్ప ఎవరితో ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో అస్సలు తెలియదు, ముఖ్యంగా అమ్మాయిలతో. వాడిని నువ్వే ఒక దారిలోకి తెచ్చుకో, ఆల్ ది బెస్ట్ అని బయటకు వచ్చేశాడు ఆదిత్య. మధు అర్జున్ల పెళ్లి వీడియో ఎల్ఈడి స్క్రీన్ మీద రన్ అవుతుంది. అది చూడగానే అప్పటిదాకా ఆదిత్య మొహం మీద ఉన్న నవ్వు కాస్త మాయమైపోయింది. అన్నీ కోల్పోయిన వాడిలాగా తల వంచుకొని ముందుకి అడుగులు వేస్తున్న ఆదిత్య ఎవరినో గుద్దుకున్నాడు. అమ్మో, శ్రావ్యంగా తన చెవులను తాకిన పిలుపుకి తలెత్తి చూసిన ఆదిత్య వెనక్కి పడిపోతున్న అమ్మాయిని చేయి పట్టుకుని తనని స్టడీగా నిల్చోపెట్టి ఐఎమ్ సో సారీ అనేవాడు. ఆ అమ్మాయిని చూస్తూ మొత్తం మర్చిపోయి తననే చూస్తూ ఉండిపోయాడు. లేత పచ్చ రంగు లాంగ్ ఫ్రాక్లో నోటికొచ్చింది తిడుతూ కళ్ళతోనే వార్నింగ్ ఇస్తున్న అమ్మాయిని చూస్తూ అలాగే కన్ను ఆర్పకుండా చూస్తూ ఉండిపోయాడు ఆదిత్య. ఏయ్, ఎన్ని తిడుతున్నా ఇంకా నా చేతిని పట్టుకున్నావే, వదులు అని
ఆ అమ్మాయి గదిపేసరికి ఆ ట్రాన్స్ని వీడిన ఆదిత్య, నా సినిమాలో ఎప్పుడు నేను ఒక్క హీరోయిన్ని చూసినప్పుడే నా గుండెల్లో గంట కొడుతుంది కదా, ఇదేంటి నాకు రెండోసారి నా గుండెలో గంట మోత వినిపిస్తోంది అని అనుకుని హాయ్ ఐ లవ్ యూ అని అన్నాడు ఆదిత్య. వాట్? ఐ లవ్ యూ నా పిచ్చా నీకేమైనా? నీ ముక్కు మొహం తెలియకుండా నిన్ను ప్రేమిస్తానని అలా ఎలా అనుకున్నావు అని ఆ అమ్మాయి అంటుంటే ఆదిత్య తన మూతికి ఉన్న మాస్క్ కళ్ళకున్న గాగుల్స్ తీసి నేనే అన్నాడు ఆశగా ఆ అమ్మాయి కళ్ళలోకి చూస్తూ. నువ్వా? ఎవడ్రా నువ్వు? నువ్వేమైనా అమితాబ్ బచ్చన్ కొడుకువా, అభిషేక్ బచ్చన్ తమ్ముడివా? రెక్లెస్గా సమాధానం ఇచ్చింది ఆమె. నేనండి రైజింగ్ స్టార్ ఆదిత్య కుమార్, మూవీ హీరో. మీరు మూవీస్ చూడరా ఏంటి? క్యాజువల్గా అడిగాడు ఆదిత్య. ఏంటి మూవీసా? అందులోనూ తెలుగు మూవీస్? నేనా? నో నెవర్. నేను బీటీఎస్ ఫ్యాన్ని గొప్పగా చెప్పింది ఆ అమ్మాయి. చిచ్చి బ్యాడ్ టేస్ట్, పెళ్ళయ్యాక మార్చేస్తాను కానీ ఇంతకీ నీ పేరెంట్ అన్నాడు. పెంటమ్మ. చి ఓల్డ్ నేమ్. పెళ్ళయ్యాక నేను డార్లింగ్ అని పిలుస్తానులే. అబ్బా ఎవడ్రా నువ్వు? పెళ్లి చేసుకుంటే మొగుడిని, ఇప్పటికీ నీ భగ్న ప్రేమికుణ్ణి. అబ్బా తల పట్టుకుందా అమ్మాయి. నాకొక్కసారి ఛాన్స్ ఇవ్వు బంగారం, జీవితాంతం నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానన్నాడు. ఇన్నాళ్ళు ఎంతమందికి చెప్పావు ఈ మాట? ఒక 10 మంది దాకా. సినిమా హీరోయిన్ కదా, నా హీరోయిన్స్కి కూడా చెప్తాను సినిమాల్లోనే అని అన్నాడు. రేయ్ ఆది, వెళ్ళలేదా నువ్వింకా? దూరం నుంచే అరిచాడు రిషి. ఏం కంగారు పడకరా, నాకు సెట్ అయ్యిందిలే. ఆ అమ్మాయి చెయ్యెత్తి చూపించాడు ఆదిత్య. ఇదంతా కూడా డయాస్ మీద నిల్చున్న మధు ప్రశాంతంగా చూస్తూ ఊపిరి తీసుకొని అర్జున్ చేతిని గట్టిగా పెనవేసి పట్టుకుంది. కథ కొనసాగుతుంది. మొత్తానికి ఆదిత్య కూడా మరొక మంచి అమ్మాయి దొరికింది. మరి ఈ అమ్మాయి ప్రేమనైనా ఆదిత్య పొందుతాడో లేదో. మరి ఇంకో పక్క మధు కోరుకున్న అర్జున్ని పెళ్లి చేసుకుంది. మరి లలిత గారి విషయంలో ఏమైనా ఇబ్బంది పడుతుందా, లలిత గారు ఇబ్బంది పెడుతుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.